అందుకే ఈ దేశంలో శాంతికి కొరత లేదు. ఈ దేశంలో శాంతిని స్థాపించడం రక్షక భటుల ద్వారా చేయలేదు, వైదికమైన జీవన విధానము ద్వారా సాధించారు. శ్రీరామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మాట్లాడుతూ అయోధ్యానగరం యొక్క గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో అని. అందులో నా కుండలి నామకుటి అని చెప్తూ నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటే అల్పభోగం అనుభవించిన వాడు లేడు అయోధ్యలో అంటారు. అల్పభోగం అంటే ఒకటి కన్నా తక్కువ వాడికి భోగం ఉండడం. అలా ఎలా ఉంటుందండి? సాధ్యమా? అసలు అన్నీ ఉన్న అనారోగ్యం చేత భోగం అనుభవించలేరు. ఇంట్లో భార్య చక్కెర పొంగల్ చేసినా ఒడ్డి నిండా మధుమేహం ఉన్నవాడు ఏం తింటాడు? తినలేడు కదా. అప్పుడు అల్పభోగం కాదు. మరి కొడుక్కి మధుమేహం లేదు, వాడు చక్కెర పొంగల్ తింటాడు. అమ్మా ఎంత బాగా చేసావోనమ్మా అని తింటాడు. వీడికి తినాలనుంది, పాపం తినాలన్న కోరికకి దరిద్రం లేదు, తినడానికే దరిద్రం. ఎందుకంటే అనారోగ్యం, అందుకు తినలేడు. మరి అల్పభోగం కాదు ఒకటికన్నా. అందరికీ సమాన భోగం ఎలా ఉంటుంది? మహర్షి ఎలా రాశారు ఆ శ్లోకం? అంటే అల్పభోగం అన్న మాట ఎందుకు లేదు అంటే వాళ్ళ యొక్క మనస్థితి చేత లేదు. మరి మధుమేహంతో ఉన్నవాడు చక్కెర పొంగల్ తినకుండా తృప్తిగా ఎందుకున్నాడు అంటే, ఈశ్వర గత జన్మలలో ఏదో మధుర పదార్థాలు వండుకుని ఎవడికి పెట్టకుండా సువాసనలు వస్తుంటే అవతలవాడు తిందాం మనకు కూడా పెడితే బాగుండంటే పెట్టకుండా తిన్నాను, ఎవరినో బాధపెట్టా, అందుకే ఈ జన్మలో నన్ను తినకుండా చేశావు. ఈశ్వర మీ అనుగ్రహం చేత ఎంత పాపం తీసేశావు, ఎంత అసహ్యకరమైన విషయం. గుమగుమలాడే పదార్థం వండుకుని ఒకడికి పెట్టకుండా తిన్నానా, సిగ్గుచేటు. ఈ జన్మలో మధుమేహం పెట్టి మళ్ళీ ఎప్పుడు ఈ తప్పు చేయకుండా నాకు బుద్ధి చెప్పావు తండ్రి, కృతజ్ఞుణ్ణి. ఈ వ్యాధి ద్వారా నీ చేసిన పాపం తీసేశావు అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాడికి చక్కెర పొంగల్ తినకపోతే ఎంత తృప్తితో ఉన్నాడు వాడు? ఈశ్వర భక్తి చేత తృప్తి. అల్పభోగవాన్ అంటే అల్పభోగం లేదు, సమాన భోగం అంటే మనసు యొక్క పరిణతి చేత. ఇప్పుడు దరిద్రం దేనికి పోతుంది? ధర్మమునందు ముడి చేత పోతుంది. అందుకే అసలు శ్రీరామాయణంలో రెండు గొప్ప విషయాలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా గమనించండి. శ్రీరామాయణం మొత్తం మీద గొప్పతనం ఏమిటి అంటే, రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగానే ఉంటాడు. నిజంగా లోపల రాముడు దుఃఖానికి వశుడయ్యాడు అనుకోండి, శరీరం వ్యాధిగ్రస్తం అయిపోతుంది. మనిషికి ఉన్న విచిత్రం ఏమిటంటే, శరీరం ఎంత బలమైంది కానివ్వండి, మనసు కుంగిపోయింది అనుకోండి, ఒక్క ఆలోచన రాదు, ఉత్సాహం ఉండదు, ఏ పని చెయ్యలేడు. ఎందుకని అంటే ఎప్పుడూ ఆ బాధకి గురైపోయి ఏదో దాని గురించే బెంగ పెట్టుకుని కృషించిపోతాడు మనిషి. అందుకే శరీర బలం కన్నా మనసు యొక్క స్థితి గొప్పది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటలేక నిలబడితే మనసుతో హనుమ లంకాపట్టణానికి వెళ్ళిపోయారు అన్నారు మహర్షి. అంటే మనసు గొప్పది హనుమది. ఎందుకు దాటలేను? రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది, దాటేస్తానంతే. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతరాజీలమానయిష్యామి రావణం. లంకకెళ్ళడం ఏమిటి? అక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గలోకానికి కూడా వెళ్ళి వెతికేస్తాను. అక్కడ కూడా కనపడకపోతే 10 తలల పురుగు రావణుండి కట్టి తీసుకెళ్లి ప్రసరవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాబ్జముల యందు సమర్పించి కృతకృత్యుడవుతానన్నారు. అంటే మనసు గొప్పది. ఆ మనసు డీలా పడిపోయింది అనుకోండి, మనిషి సాధించలేడు దేన్ని. శరీరం ఎంత బలంగా ఉంటే ఎందుకు? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు. శోకము మనోసంబంధము. శోకం వచ్చిందా ఉత్సాహం పోతుంది, ఏమీ జ్ఞాపకం రాదు, ఏ పని చేయలేడు. ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఆలోచిస్తూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, అదే ఆలోచిస్తూ ఉండిపోకు. మరి దేని చేత సంతోషం? ధర్మానుష్ఠానము చేత సంతోషం. ఇవాళ కలిసి వచ్చిందని సంతోషం కాదు, రేపు కలిసి రాలేదని సంతోషం కాదు. దేనికి సంతోషం? ఒక్క కారణానికి, ధర్మంగా నేను ధార్మికంగా బతుకుతున్నానా? నేను ఇవాళ ఉదయం చేయవలసిన పని చేశానా? మధ్యాహ్నం చేయవలసిన పని చేశానా? సాయంకాలం చేయవలసింది చేస్తానా? ధార్మికంగా నేను బ్రతికితే అంతే సంతోషం.
నేను ఆ రోజు ధార్మికంగా బ్రతకలేదు, ఏడవాలి నేను ఆ రోజు. రామాయణం మొత్తం మీద రాముడు ఎందుకు సంతోషంగా ఉంటాడంటే రాముడు ఇప్పుడు ధర్మమును వదిలిపెట్టలేదు కనుక సంతోషం. ఏ ధర్మం పట్టుకున్నా అది నన్ను రక్షిస్తుంది. రామాయణంలో రాముడి యొక్క రెండో గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఈశ్వర సృష్టిలో పనికిమాలిన వస్తువు లేదు, అందరూ పనికొచ్చేవాళ్లే. అందుకే 24,000 రామాయణ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకంలో ఎప్పుడూ రాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీడు భూమికి బరువురా, వీడు పనికిమాలిన వాడు